అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అవుట్పుట్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి గేరా అబ్జర్వ్ చేయండి, చాలా గేరా వచ్చింది. ఇది వచ్చేసి నేను శారీతోని లాంగ్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేసినాను. దీని యొక్క శారీ కాస్ట్ వచ్చేసి నాకు 250 పడింది. శారీ బెస్టా లేకపోతే 250 శారీకి ఎంత రేట్ పెట్టొచ్చు డ్రెస్కి అనేది కామెంట్ చేయండి. మనం 250 శారీతోని లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫుల్ శారీ. ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ 1 మీటర్, అదే విధంగా ఇక్కడ 3 మీటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాను. 1 మీటర్ వచ్చేసి బాడీ కోసం, కింద ఇది వచ్చేసి గేరా కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బాడీ అయితే కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. మనకి ఎక్కడ కూడా ఓపెన్ అయితే లేదు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ లేదు. ఒకవేళ ఓపెన్ ఉంటే మన సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఈ ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా అనేది దీనికి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బాడీ యొక్క పొడుగు కావాలి. బాడీ యొక్క పొడుగు వచ్చేసి మనకి 14 ఇంచుల బాడీ పొడుగు. చూడండి, ఇక్కడ నుండి 14 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్, మళ్ళీ 14.5కి ఒక మార్కింగ్. ఈ ప్లేస్లో తీసేసుకున్నట్టుగానే ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకి క్రాస్ రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పొడుగు లైన్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి పొడుగు. నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అంటే 31 ఇంచు. అదేవిధంగా మన చెస్ట్ కొలత ఎంత ఉందంటే 38 ఇంచులు కొలుచుకున్నప్పుడు. ఇప్పుడు 31 ఇంచు ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ 31 ఇంచు ఉన్నప్పుడు ఈ 31 ఇంచుని టేప్తోని ఇలా 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. మీరు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తోని అంటే మీ కొలతలతోని ఇదే మెథడ్లో ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, ఒక 2 పాయింట్లు తక్కువ 8 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి, 2 పాయింట్లు తక్కువ 8 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని నెక్స్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 38 ఇంచుల చెస్ట్ కొలత ఉంది కదా, ఈ 38 ఇంచుల చెస్ట్ కొలతని కూడా సేమ్ ఇదే మెథడ్లో 4 భాగాలుగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి 9.5 ఇంచులు అయితే వస్తుంది. 9 36 38 ఇంచులు. ఇదిగోండి, ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకొని ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది, 38 ఇంచులు ఉంది. చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, 5.5. నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్ తీసేసుకుంటున్నా. నెక్ కోసం 2.5 ఇంచెస్ తీసేసుకొని బ్యాక్ సైడ్ నెక్ యొక్క డీప్ 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఓకే, 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్ కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నా. ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి పైకి 1.5 ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. నెక్స్ట్ అదే విధంగా చంక మార్కింగ్ చేసేసుకుందాం. దానికోసం ఇక్కడ 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. ఇంకొక ప్లేస్లో తీసేసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చంక డౌన్ ఫస్ట్ 6 ఇంచులు తీసేసుకుందాం. చాలా మంది 6 ఇంచులు తీసుకోవాలి అని చెప్తారు కదా, ఇక్కడ మనం కూడా 6 ఇంచులు తీసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి చంక కొలత ఎంత ఉంది అంటే 17.5 ఇంచులు అయితే ఉంది. ఓకే, 17.5 ఇంచులు ఉంది కదా, ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది ఒకసారి కొలుచుకోండి. ఇలా ఇదిగోండి, ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి మనకి ఎంత వచ్చింది, 17.5 ఇంచులు. సో మనకు కావాల్సింది ఎంత, 17.5. మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 17.5. సో ఇక్కడ 6 ఇంచుల చంక డౌన్ అనేది ఈ బాడీ మెజర్మెంట్కి సరిపోయింది. కానీ అందరికీ సరిపోదు కదా, అప్పుడు 5 నుండి 6.5 ఇంచుల వరకు ఈ లైన్ అనేది వ్యారీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 18 వచ్చింది అనుకోండి, మనకు కావాల్సింది 17.5. అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోవాలి. ఒకవేళ మనకి 19 కావాలి, మనం డ్రా చేసినప్పుడు 17.5 వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ భుజాలు జారకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి.
అదేవిధంగా మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ యొక్క పొడవు ఎంత తీసుకున్నా పర్వాలేదు, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్కి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఎందుకోసము ఈ విధంగా తీసేసుకోవాలి అంటే, ఇక్కడ కింద గేరా అనేది జాయిన్ చేసినప్పుడు ఇటు సైడ్కి ఏమవుతుంది అంటే కిందికి ఇట్లా వంగిపోయినట్టు అవుతుంది. ఈ విధంగా కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసుకుంటే మీకు స్ట్రైట్గా వస్తుంది. స్టిచ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇలా పెట్టేసుకొని దీన్ని సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ చూడండి, సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనం డాటెడ్ మెథడ్లో కట్ చేసేసుకున్నాం. ఒకవేళ మీరు ప్రిన్స్ కట్ చేసేసుకున్నారనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది మాత్రం మనకి డాటెడ్ మెథడ్ కాబట్టి సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా కట్ చేసేసుకొని, ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసేసుకొని ఇక్కడ కూడా సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటున్నా. ఇలా సైడ్కి బ్రాడ్ ఉంటే మంచిగా కనిపిస్తుంది డ్రెస్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కావాలి కదా, హ్యాండ్స్కి మాత్రం మనకి లైనింగ్ అవసరం లేదు, అది కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి. అదే విధంగా కట్ చేసుకోవాలి అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను. ఫస్ట్ గేరా కట్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది అంబ్రిల్లా కోసం కదా. ఇక్కడ మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు ఎంత ఉంది అంటే, మొత్తం పొడుగు వచ్చేసి మనకి 52 ఇంచుల పొడుగు అయితే ఉంది. 52 ఇంచుల పొడుగులా మనం బాడీ కోసం ఎంత కట్ చేసేసుకున్నాం చూడండి, ఇదిగోండి, ఇది మొత్తం మైనస్ చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చేసింది మనకి 38 ఇంచుల గేరా అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 38 ఇంచులకి మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం, 39 ఇంచులకి కట్ చేసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకోసం అంటే, హాఫ్ ఇంచ్ ఏమో ఇక్కడ మనకి పైన జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్, అదేవిధంగా కింద ఫోల్డింగ్ కానీ పీగో వేసినప్పుడు కానీ ఒక హాఫ్ ఇంచ్, అంటే మొత్తం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం. ఇప్పుడు ఎంత 39 ఇంచులకి కట్ చేసేసుకుందాం. అర్థమవుతుంది కదా మనకి ఎంత గేరా కావాలో, మనకి ఎంత లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగులకి వెళ్ళి ఇది మైనస్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 39 ఇంచులు ఉంది. ఓకే, ఇప్పుడు నేను కింద గేరా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది అంబ్రిల్లా ఫ్రాక్కి క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుండి 39 ఇంచులు తీసేసుకోండి. 39 ఇంచులు తీసేసుకున్న తర్వాత దానికి ఒక 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుందాం. 1 2 3 4 5 6 అంటే 44 ఇంచులు. ఇప్పుడు ఈ 44 ఇంచుల పొడుగుతోని ఈ క్లాత్ని మొత్తం 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చీరని 4 భాగాల కింద ఫోల్డింగ్ చేసేసుకోండి. 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇలా క్లోజ్డ్ పార్ట్ ఉంటాయి చూడండి, ఈ క్లోజ్డ్ పార్ట్ ఉన్నవేమో మన సైడ్ ఉండే విధంగా తీసుకొని, ఓపెన్ పార్ట్ ఉన్నవేమో అటు సైడ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం నడుము కొలత మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత ఎంత, ఇంతకుముందు మనం ఇది కట్ చేసేసుకున్నప్పుడు మన నడుము కొలత 31 ఇంచు, కానీ ఇక్కడ మనం మార్జిన్ తీసేసుకున్నాం కదా, ఇటు ఒక 1.5 ఇంచు, ఇటు ఒక 1.5 ఇంచు, అంటే మొత్తం కలిపితే ఎంత 31 ఇంచుకి 3 ఇంచులు కలిపితే మనకి 34 ఇంచులు వస్తుంది. 34 డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకు 4 చేయాలి అంటే, ఇక్కడ ఎన్ని వరుసలు ఉంది, 4 వరుసలు ఉంది. సో 34 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది మనకి 8.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ మన నడుము కొలత 8.5 ఇంచులు వచ్చే విధంగా తీసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు టేప్ అనేది ఈ కార్నర్ లో పెట్టేసుకోండి. ఈ కార్నర్ లో పెట్టేసుకోండి. నేను ఫస్ట్ ఒక 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ 6 ఇంచులు మీకు ఎలా తెలిసింది అంటే, నేను జస్ట్ అందాల కొద్ది తీసుకుంటున్నా అంతే. ఓకే, ఇదిగోండి, ఇక్కడ పెట్టేసుకొని ఈ ప్లేస్ అనేది కాన్స్టాంట్ గా ఉండాలి. ఇక్కడ 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇలా రౌండ్ గా. సేమ్ ఇప్పుడు ఈ విధంగా 6 ఇంచులకి రౌండ్ గా మార్క్ చేసేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో అనేది కొలుచుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 9 ఇంచులు వచ్చింది. మనకు కావాల్సింది ఎంత 8.5, అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా. దీనికంటే కొంచెం లైన్ అనేది పైకి డ్రా చేసేసుకోండి. ఇప్పుడు 6 ఇంచులు తీసేసుకున్నప్పుడు మనకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా, పావు తక్కువ 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇది ఏ విధంగా తెలుస్తుంది అక్క, 6 ఇంచులు తీసుకోవాలా 5 ఇంచులు తీసుకోవాలా అంటే, అందాల కొద్దీ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏదో ఒక 5 ఇంచులు 6 ఇంచులు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే సెట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం పైకి మార్క్ చేసేసుకున్నాం కదా. పైకి మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. అదే విధంగా మనకు కావాల్సిన మొత్తం పొడుగు ఎంత 38 ఇంచులు. అప్పుడు 38 ఇంచుల కోసం ఈ ప్లేస్ లో పట్టేసుకొని ఇక్కడ వరకు 38 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ గా క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ 38 ఇంచుల దగ్గర ఒక గీత అయితే గీసేసుకోండి. 38 ఇంచుల దగ్గర గీత గీసుకున్నాం కదా. ఆ తర్వాత
ఈ టేప్ కాస్త పైకి జరపండి. ఈ టేప్ పైకి జరిపినప్పుడు ఇంతకు ముందు ఉన్న గీత ఎక్కడి వరకు వస్తుందో చూడండి. ఇదిగోండి, ఈ విధంగా పైకి జరిపినప్పుడు ఇక్కడ నుండి ఎంత వచ్చింది అంటే మనకి 43.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం మనం 43.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అదే విధంగా ఈ ప్లేస్ అనేది ఇదే ప్లేస్ లో ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసుకొని 43.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ కాన్స్టాంట్ 43.5 ఇంచులకి ఇలా పెట్టేసుకోండి. పైన మాత్రం సేమ్ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా ఫ్రాక్ యొక్క కింద గేరా యొక్క పార్ట్. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ యాస్టీస్గా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ వచ్చేసి మనము 3 మీటర్స్ తీసుకున్నాం. 3 మీటర్స్ తీసుకున్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. క్లాత్ మొత్తం డబుల్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి. అవునా, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ అయితే ఇట్లనే ఉండాలి. ఈ కార్నర్ ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నడుము కొలత అనేది మార్క్ చేసేసుకుందాం. నడుము కొలత ఏ విధంగా మార్క్ చేయాలో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ కార్నర్ దగ్గర నుండి ఒక 10.5 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు 10.5 ఇంచులకి మార్క్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి? 8.5 ఇంచులు రావాలి. మరి 8.5 ఇంచులు వచ్చిందా రాలేదా? వావ్, కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చేసింది. ఇది ఎలా తెలుస్తుంది తక్కి అని అడగకండి, నేను జస్ట్ నార్మల్గానే కట్ చేసినాను, కానీ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత గేరా కోసం మనం ఇంతకుముందు లైనింగ్ ఎంత తీసుకున్నాం? 38 ఇంచులు లైనింగ్ తీసేసుకున్నాం కదా, ఇది కాస్త తక్కువ తీసేసుకోండి. ఇది వచ్చేసి నేను 36 ఇంచులకి మాత్రమే తీసేసుకుంటున్నా. సో ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి 36 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇక్కడ ఒక గీత గీసేసుకోండి. గీత గీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టేప్ తీసుకొచ్చి పైన పెట్టేసేయండి. టేప్ తీసుకొచ్చి పైన పెట్టినప్పుడు ఇది ఎంత పొడుగు వచ్చింది? 46 ఇంచుల పొడుగు వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే 46 ఇంచుల పొడుగుతోని మనం కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇక్కడ పైన కాన్స్టాంట్ ఉండాలి. 46 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది కదా, ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ తీసుకొచ్చి మనం ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీనిపైన పెట్టండి. అతుకులు అనేవి మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కట్ చేసింది లైనింగ్ వచ్చేసేమో హాఫ్ సర్కిల్, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని 4 బాల్ కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఫోల్డింగ్ పెట్టేసుకుంటాం కదా, ఫోల్డింగ్ కోసం. నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్స్ యొక్క పొడుగు, నాకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు 22 ఇంచులు కావాలి. అదేవిధంగా ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, నేను అక్కడి వరకు కట్ చేసుకుంటా. ఎందుకోసం అంటే ఇక్కడ ఒకవేళ మిగిలిన కుచ్చులు కనిపిస్తాయి కదా, నీట్గా ఉంటుందని ఈ విధంగా తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి? ఫుల్ హ్యాండ్స్ కదా, ఫుల్ హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 4 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. నార్మల్గా మోచేతి వరకు ఉన్న చేతులకి 3.5 ఇంచులు తీసుకోమంటాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ 4 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇంతకు ముందు మనం బాడీ కట్ చేసేసుకున్నాం కదా, ఒక నిమిషం ఇక్కడ చూడండి.
ఇక్కడ బాడీ కట్ చేసుకున్నప్పుడు ఈ బాడీ యొక్క డౌన్ ఎంత, చంక కొలత ఎంత తీసుకున్నాం, ఇదిగోండి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చింది, 1 పాయింట్ దాకా 9 ఇంచులు. ఇప్పుడు సేమ్ అదే 1 పాయింట్ దాకా 9 ఇంచులు ఇక్కడ తీసేసుకోండి. 1 పాయింట్ దాకా 9 ఇంచులు ఇక్కడ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఒక 2 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మనం చంక కొలత ఏ విధంగా అయితే రౌండ్గా మార్క్ చేసుకుంటామో అదే విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మీకు కనబడట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క ఫిట్టింగ్ ఏ విధంగా తీసేసుకోవాలో మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పొడుగు ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ ఒక 10.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి, అంటే ఇది మోచేతి వరకు అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ నుండి 14, 15 మధ్యలో ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదేంటి మోచేయి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 12 ఇంచులు. 12 ఇంచుల సగం ఎంత, 6 ఇంచులు. ఇదిగోండి ఇక్కడ 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కిందకి వచ్చేసరికి ఫిట్టింగ్ అంటే మనకి ఈ ప్లేస్లో ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 10 ఇంచులు. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులు. ఇదిగోండి 5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కింద ఈ ప్లేస్లో కొలత అయితే కొలుచుకోండి. ఇక్కడ కొంచెం లూజ్ తీసుకోండి. ఇక్కడ 6 ఇంచులు వచ్చింది అనుకోండి, కొంచెం లూజ్ తీసేసుకోండి. ఇక్కడ నేను 8 ఇంచులకి 6 ఇంచులు వచ్చింది అనుకోండి, 8 ఇంచులు తీసుకోండి. 8 ఇంచుల సగం అయితే 4 ఇంచులు. 4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనము బ్యాక్ నెక్కి మార్కింగ్ చేసేసుకున్నా కానీ కట్ చేసేసుకోలేదు కదా, ఇక్కడ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీనికోసం వచ్చేసి నేను పైపింగ్ అయితే సెల్ఫ్ కలర్ పైపింగ్ అయితే తీసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. పైపింగ్ అనేది ఎప్పుడు కూడా మనము లైనింగ్కి మాత్రమే జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి సింగిల్ లేయర్ అయితే లోపల దారం కనబడుతుంది కాబట్టి సెల్ఫ్ కలర్ డబుల్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనము నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వచ్చేసి లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను. చాలామంది ఏమంటారంటే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావడం లేదక్కే అని అంటారు. సో నార్మల్ పాదంతో మీ దగ్గర ఉన్న మిషన్, ఏ మిషన్ అయినా, చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్స్ వరకు ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. అది రావడానికి మనం మిషన్లో 2 సెట్టింగ్స్ అయితే చేసేసుకోవాలి. అది ఏ విధంగా అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి చూడండి. ఆ సెట్టింగ్స్ చేసేసుకుంటే నార్మల్ పాదంతోనే మీకు థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ థ్రెడ్ పైపింగ్కి నేను యూజ్ చేసిన నెంబర్ వచ్చేసి 8 నెంబర్ అయితే తీసేసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇది కొంచెం సన్నం ఉంటుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటున్నామో అది లైనింగ్కి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ చూస్తే లైనింగ్ స్టిచ్ చేసినప్పుడు మనకి షేప్ అవుట్ కాకుండా ఎంత నీట్గా అయితే ఉంది. ఈ విధంగా ఒకవేళ మీరు కొత్త వాళ్ళనుకోండి చుట్టూ రౌండ్గా పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఉండడానికి. నేను ఒక సైడ్ పెట్టినాను కదా, అదే విధంగా మీరు చుట్టూ పెట్టేసుకోండి. చుట్టూ పెట్టేసుకొని ఇలా పైనున్న ఫ్యాబ్రిక్ని సెట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి. చూడండి ఇక్కడ పైకి లేపినాను కదా, ఆ విధంగా పైకి లేపి స్టిచ్ చేయడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి సేమ్ ప్రాసెస్. మూల దగ్గర మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే సూది అనేది కిందకి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు ఏ డిజైన్కైనా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపించేది రౌండ్ నెక్, అవునా? సో ఈ రౌండ్ నెక్ కాకుండా మీరు డిజైనర్ మోడల్ నెక్కి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సారీ. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి. కచ్ మార్కులు తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్ట్రైట్ ఉన్న దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ మూలల దగ్గర మాత్రం ఖచ్చితంగా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. కచ్ మార్కులు తీసేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఫింగర్తో ఇలా టైట్గా ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకొని రివర్స్లో తిప్పేసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనకి కుట్టు అవసరం లేదు, కాకపోతే దీనికి ఎందుకు వేస్తున్నా అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పల్చగా, అంటే మన ఉల్లిపొర ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే మెథడ్లో ఉంది అన్నట్టు, పల్చగా ఉంది. అందుకోసం అంటే పల్చగా ఇన్ ద సెన్స్ క్లాత్ బాగుంది, కాకపోతే మెత్తగా లూజ్ ఉంది. అందుకోసం ఇక్కడ పైన అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను.
ఇక్కడ మీరు కావాలి అనుకుంటే సన్నం కుట్టైనా వేసేసుకోండి, లేదు అనుకుంటే దూరం కుట్టైనా వేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక దూరం కుట్ట అయితే వేసేస్తున్నాను. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసి ఓపెన్ చేసినా ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ముడతలు కూడా వచ్చేస్తాయి కదా. ఇలాంటి క్లాత్కి ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు చంక వరకు కుడుతున్నాం కదా, ఒకసారి ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఇటు సైడ్ చెప్తాను చూడండి. ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు మీకు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీరు లేదు రౌండ్గా తిప్పుకుంటే ముడతలు వచ్చేస్తాయి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడే మనకి డాట్స్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే డాట్స్ దగ్గర మనం స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ డాట్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినాను, కటింగ్లో సైడ్కి 1/2 ఇంచ్ ఉండాలి, పైకి ఎంత పొడుగున్నా ఏం కాదని సేమ్ అదే మెథడ్లో 2 డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, పైన బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్లో కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అంతే కదా, డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ అదే విధంగా కింద గేరా పార్ట్ యాడ్ చేద్దాం. కింద గేరా పార్ట్కి లైనింగ్కి మనకి అటాచ్ అయితే పడింది కటింగ్లో. సో ఫస్ట్ ఆ కటింగ్ అటాచ్ పడింది కదా, ఆ అటాచ్ అయితే ఇక్కడ అటాచ్ చేసేసేయండి. కేవలం లైనింగ్కి మాత్రమే అటాచ్ పడింది, మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ పడలేదు. ఇక్కడ కింద ఒకటే కార్నర్లో మనకి అటాచ్ అయితే పడింది. సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను ఏ మెథడ్లో తీసుకున్నా, 1/2 సర్కిల్, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్. కావాలి అనుకుంటే ఒకసారి కటింగ్ వీడియో క్లియర్గా చూడండి, డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే స్లైట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్లైట్గా కట్ చేసేసుకున్న తర్వాత పైన నడుము కొలత ఉంటుంది చూడండి, ఆ నడుము కొలత దగ్గర లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి స్టిచ్ చేసేసుకోండి. యాక్చువల్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోమని నేను చెప్పను. ఇక్కడ ఎందుకు స్టిచ్ చేసుకోమని చెప్తున్నాను అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ డెడికేటెడ్గా ఉండి అదేవిధంగా పల్చగా ఉంది అని చెప్పినాను కదా, మనం సెపరేట్గా స్టిచ్ చేస్తే మనకి నడుము దగ్గర లోపల జాయింట్ అనేది బయటికి కనిపిస్తుంది. అందుకోసమే బయటికి కనబడద్దు అనుకుంటే ఇవి 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఇవి 2 కలిపి స్టిచ్ చేసేటప్పుడు అస్సలు లాగద్దు. ఐదర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లాగకండి. ఒకవేళ లాగినరు అనుకోండి ఎక్కువ తక్కువ సాగినట్టుగా వచ్చేస్తుంది. జస్ట్ స్మూత్గా అట్లా పెట్టినట్టుగా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఇప్పుడు 2 సమానం వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకున్నది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు పైన బాడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ బాడీని కూడా మధ్యలోకి మలుచుకొని మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకోండి. ఒక దానిపైన ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక సైడ్కి స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. ఒకసారి ఇటు సైడ్ ఒకసారి అటు సైడ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 2 కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకొని కార్నర్కి సమానం ఉన్నాయా లేదా చూశాను. ఇక్కడ చూడండి బాడీ పార్ట్ అదేవిధంగా కింద గేరా పార్ట్ 2 కూడా సమానం వచ్చినాయి. ఎందుకంటే మనం సమానంగా కట్ చేసేసుకున్నాం కదా. సో మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ అయితే పాటించాలి. ఇప్పుడు ఇవి 2 కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి. లైనింగ్ కింది ఫ్యాబ్రిక్ అదేవిధంగా బాడీ పార్ట్ ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఒక సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, అవునా? చూడండి బాడీ పార్ట్ కింద గేరా పార్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా బాడీ పార్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాతనే హ్యాండ్స్ వేసేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను కింద గేరా పార్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకున్నాను. ప్రాబ్లం ఏముండదు. ఓకే, ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా ఇదిగోండి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా. షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకుని ఈ షోల్డర్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తున్నా. ఎందుకోసం అంటే థ్రెడ్ పైపింగ్ అనేది మనం ముందు వెనకాలది ఇండివిజువల్గా జాయిన్ చేసినాం కదా, భుజం దగ్గర లేవకుండా ఉంటుంది. ఇప్పుడు 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని నేను ఇక్కడ స్లైట్గా కట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ షోల్డర్ దగ్గర 4 కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ ఈ ప్లేస్లో సమానంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఒక లైన్ కనబడుతుంది చూడండి, వైట్ లైన్. అదేంటి అంటే అది మన ఫిట్టింగ్ లైన్. అది ఎక్కడి నుండి వచ్చింది, కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసేసుకున్నాం, అవునా? ఈ ఆ లైన్ మనకి ఫిట్టింగ్ లైన్. ఆ ఫిట్టింగ్ లైన్ నుండి సైడ్కి ఎక్స్ట్రా ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రా అనేది ఉండొద్దు. ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర మనకి 4 కూడా సమానం ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇలా స్లైట్గా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ అవసరం లేదు, మీకు చూపించాలి అని కట్ చేసి చూపించినాను. ఈ 2 ప్లేసెస్లో భుజం దగ్గర అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర 4 సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువ ఉంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాం కదా. ఫుల్ స్లీవ్స్ తీసుకున్నప్పుడు కింద మనకి ఫోల్డ్ చేసేసుకుంటున్నా.
ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసి హ్యాండ్స్ కోసం మనం మిడిల్లో కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలో మీ అందరికీ తెలుసు, అవునా? సో కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సైడ్ జాయింట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్ ఫ్రాక్కి, అది చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి కదా, కొత్త వాళ్ళకైతే ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి మిడిల్ కచ్ మార్క్ తీసేసుకొని ఆ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకోండి. షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకొని హ్యాండ్స్ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసేయండి. ఇక్కడ కూడా అస్సలు లాగొద్దు. ఒకవేళ మీరు లాగినరు అనుకోండి, మనం కట్ చేసినప్పుడు ఈక్వల్గానే కట్ చేసినాం, కానీ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, మనం డ్రెస్ వేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది అస్సలు రాదు. ఎంత సాగదీస్తే అంత వస్తుంది, ఇంకొక హ్యాండ్ కుట్టే అంత ప్లేస్ వచ్చేస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది, వేసుకునేటప్పుడు ఫిట్టింగ్ రాదు. సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. కొన్ని క్లాత్లను బట్టి కొందరు అంటారు, అక్కే నేను ఒకరికి బ్లౌజ్ కుట్టిస్తే బాగానే, ఒక ఆమెకి నేను 10 బ్లౌజులు కుట్టినా, అందులో 8 బాగానే ఉన్నాయి, ఒక 2 మంచి లేవు అని చెప్తారు. కానీ నేను కట్ చేసినప్పుడు అన్నీ సేమ్ మెథడ్లోనే కట్ చేసిన. ఎందుకు లేవు అని అంటే డిపెండ్స్ ఆన్ క్లాత్ని బేస్ చేసుకొని కూడా మనకి అన్ని ఫిట్టింగ్స్ అనేవి రావు. కొన్ని ఫిట్టింగ్స్ అనేవి క్లాత్ల వల్ల కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అనవసరమైన టెన్షన్ అయితే పడకండి, ఓకే? ఇదే విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు అయితే వేయండి. ఈ కుట్టు వేసేటప్పుడు కొంచెం ఈక్వల్ డిస్టెన్స్తోని స్టిచ్ వేయండి, అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి, ఓకే? సేమ్ అదే విధంగా రెండో చేతి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్, ఓకే? చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మీకు కనబడదు కదా, అందుకోసం ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ దగ్గర స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి, ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గరికి స్టిచ్ వేసేసుకున్నాం కదా, నడుము కంటే కిందికి 4 సమానంగా పెట్టేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, చాలామంది కొందరు స్ట్రైట్ స్టిచ్ వేసేస్తారు, కానీ నడుము కొలత కంటే కిందికి 2 ఇంచుల వరకు మాత్రమే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ రబ్ చేసేసుకోండి, అక్కడ వరకు స్టాప్ చేయాలి, కింది వరకు స్టిచ్ చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు అక్కడికి స్టాప్ చేసేసుకున్నాం కదా, ఇంకొక కుట్టు వచ్చేసి పక్కకి కుట్టు పెట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ మీరు 1/2 ఇంచ్ డిఫరెన్స్ కానీ 1/2 ఇంచ్ డిఫరెన్స్తో కానీ ఇక్కడ మీకు ఎన్ని కుట్లు కావాలి అంటే అన్ని కుట్లు అయితే వేసేసుకోండి, 3, 4 అట్లా మీ ఇష్టం, ఓకే? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకోండి. హ్యాండ్స్కి మీకు ఇక్కడ మార్కింగ్ అయితే కనబడట్లేదు కదా, సో నేనే కట్ చేసేసుకున్నాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది కదా నేను ఎంత డిస్టెన్స్తో కట్ చేసేసుకున్నాను అనేసి. సేమ్ అదే డిస్టెన్స్తో మనం ఇక్కడ హ్యాండ్స్ అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి, 2 సైడ్లు కూడా, ఓకే? ఫిట్టింగ్ ఒకసారి కొలుచుకోండి. ఒక కుట్టు అయితే వేసేసుకున్నాం కదా, సేమ్ అక్కడ నుండి ఇటు సైడ్ ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎంతైతే ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్గా మనం మిస్టేక్ చేసేది ఏంటంటే గేరా ఎక్కువ రావాలి అని కటింగ్ చేసేసుకుంటాం, కానీ స్టిచ్చింగ్లో చేసే ఒక్క పొరపాటు వల్ల ఎంత పెద్ద గేరా కట్ చేసినా అంత లుక్ రాదు, దగ్గరికి ముడుచుకొచ్చినట్టుగా ఉంటుంది. అది ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు మనం నడుము కొలత కంటే కిందికి కుట్టు వేసేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అస్సలు కుట్టద్దు. పైన ఉన్న లైనింగ్ కింద ఉన్న లైనింగ్ తీసి పక్కకు జరపండి. పక్కకు జరిపి ఇలా ప్రెస్ చేస్తే ఇంతకుముందు ఎక్కడికైతే కుట్టు ఎండ్ అయిందో అక్కడికి మనకు తెలుస్తుంది. ఆ కుట్టు ఎండ్ అయిన దగ్గర నుండి ఇక్కడికి కిందికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ 2 కుట్లు కానీ 3 కుట్లు వేసుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకోసం ఈ విధంగా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినాను స్టార్టింగ్లో, లైనింగ్ వచ్చేసి మనం హాఫ్ సర్కిల్, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్ తీసుకున్నాం. అంటే ఫుల్ సర్కిల్ అంటే ఏంటి, ఒక రౌండ్ అంతా, హాఫ్ అంటే సర్కిల్లో సగం. అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ ఆ విధంగా స్టిచ్ చేసింది అనుకోండి, ఇప్పుడు మనం ఫోటోషూట్ కోసం ఒక సింగిల్ లేయర్ బట్టి ఇట్లా లేపినప్పుడు మనకు గేరా కనబడుతుంది చూడండి, అలా కనబడకుండా తక్కువ గేరా కనబడుతుంది. సో అందుకోసం అనేసి మనం సెపరేట్గా సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. అప్పుడు మనకి లైనింగ్ తక్కువ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న దానికంటే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ప్రెస్ చేయండి. లోపలికి ప్రెస్ చేసి కేవలం లైనింగ్కి ఫిట్టింగ్తో సంబంధం లేదు, ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మనం కుట్లు వేసినాం, ఎండ్ అయింది, అక్కడికి దాంతో ఏ సంబంధం లేదు. అక్కడ నుండి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. రిమైనింగ్ వచ్చేసి ఇలా స్టిచ్ వేసేసుకోండి సైడ్కి. ఒకవేళ ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి.
కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఒకవేళ మనకి పోగులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫోల్డ్ ఎక్కడ కూడా పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇక్కడ ఒక సైడ్ బొద్దుపాటు ఉంది, అందుకోసం నేను డైరెక్ట్గా సింగిల్ ఫోల్డ్ అయితే వేసేసినాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డబుల్ ఫోల్డ్ వేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బొద్దుపాటు అనేది బయటికి రాకుండా ఉంటుంది, పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇదిగోండి, అవసరం అనుకుంటే డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. అదేవిధంగా కింద గేరా దగ్గర మనకి పోగులు పోకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డ్ పెట్టేసుకోండి. ఇది కొట్టడం వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే నీట్గా వచ్చేస్తుంది, లేదు అంటే ముడతలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది ముందుకు కొంచెం గుంజి పట్టేసినట్టుగా, కొంచెం లాగి పట్టేసినట్టుగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్. కొంచెం ఎట్లా అంటే కొంచెం టైట్గా పట్టుకొని కొంచెం లూజ్ చేసినట్టుగా పట్టుకోవాలి, అప్పుడు మనకి ముడతలు లేకుండా వచ్చేస్తాయి. లేదు మీరు ఒకసారి స్టిచ్ చేసినప్పుడు ముడతలు వచ్చినాయి అనుకోని మీరు 2-3 సార్లు స్టిచ్ చేస్తేనే మీకు ఈక్వల్గా వచ్చేస్తాయి. సో మనకి అవుట్ఫుట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పైనుండి మనకి కిందికి గేరా ఎంత పొడుగు కావాలి, నాకు 50 ఇంచుల పొడుగు కావాలి అనుకున్నప్పుడు 50 ఇంచుల దగ్గర పట్టేసుకొని కత్తెర ఒకసారి నేను చూడండి కత్తెర ఎలా పట్టుకున్నానో ఈక్వల్గా కత్తెర పైకి కిందికి జరపద్దు, సేమ్ ఈక్వల్గా పట్టేసుకొని కిందున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి వెడమ చేయితోని లాగి పట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా లాగినాం అనుకోండి మనకి కిందికి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇప్పుడు అంటే అందరికీ తెలుస్తుంది కానీ స్టార్టింగ్లో అయితే ఈ పాయింట్ అయితే ఎవరికి తెలియకపోయేది, అందుకే ఎక్కువ తక్కువ అయ్యేది. సో ఎక్కువ తక్కువ కావద్దు అనుకుంటే పైనుండి కిందికి కొలుచుకొని కత్తెర అనేది ఈక్వల్గా పట్టేసుకొని కిందున్న క్లాత్ని టైట్ లాగి పట్టేయండి. అప్పుడు మీకు సైజ్ అనేది ఒకేసారికి కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు అనవసరమైన టెన్షన్ పడాల్సిన కూడా పని కూడా లేదు. జస్ట్ మీరు ఒకసారి చూస్తే చాలు, కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి మీరు పీకో చేసేసుకున్నారు అనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఇంకోళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.